ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణి మళ్లీ ప్రదర్శించింది. నిన్న రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలు భారత్ పైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటుగా సరిహద్దులో పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలు భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. డ్రోన్లను 3 ఫైటర్ జెట్లు కూల్చేసింది. పాక్ పైలట్ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవాల్ సమీక్షించారు. అనంతరం పూర్తి వివరాలు ప్రధాని మోదీకి తెలిపారు. పాక్ దాడి తర్వాత ఫైసలాబాద్, సరుద్గాలలో ఆ దేశ రక్షణ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది. వాస్తవానికి మొన్న రాత్రి నుంచే దాడులకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసేందుకు 15 లక్ష్యాలు ఎంచుకుంది. దీన్ని ముందుగానే పసిగట్టిన భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థతో విజయవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో గగనతల రక్షణకు సంబంధించిన రాడార్లు, వ్యవస్థలు భారత్ ధ్వంసం చేసింది. పాక్ రాజధాని నగరం ఇస్లామాబాద్లో సైరన్ల మోత మోగింది. అదే సమయంలో ప్రధానమంత్రి షరీఫ్ ఆఫీసులో సమావేశం జరుగుతుండడం గమనార్హం.